జగన్ ఓటమి తర్వాత చాలా విషయాలే తెలుసుకున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట. ఎందుకంటే సర్వేలను నమ్ముకొని 2024 ఎన్నికల్లో ఒక రకంగా నిండా ముంచేశారు పార్టీని ఆయనే అనేది. అందువల్లే సర్వేల జోలికైతే ఈసారి వెళ్ళదలుచుకోలేదట. ఒక రకంగా ఇది మంచి విషయమే అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అదే సమయంలో కోటరీ నుంచి కూడా జగన్ దూరం అయితే కేడర్తో బంధం గట్టిగా పెనవేసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చేసినట్టే అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. ఎందుకంటే ఈ రోజుకి కూడా అంటే కొంతమంది చెప్పే మాట ఈ రోజుకి కూడా కోటరీ అలాగే ఇంకా జగన్ చుట్టూ ఉంది అనేది కొంతమంది బలంగా నమ్ముతున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన వాస్తవమే అబద్ధం లేకపోలేదు అనేది కూడా చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే జగన్ పార్టీ అనేది క్యాడర్ ఏమనుకుంటుంది అనేది ఆయన స్వయంగా తెలుసుకొని దానికి తగినట్లుగా పార్టీని తీర్చిదిద్దితే చాలా బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పనిమంతులకు పెద్దపీట వేయాలి అనేది ఎవరైనా కోరుకుంటారు. పనిచేసే వాళ్ళకి కనీస గౌరవం, కనీస గుర్తింపు దక్కకపోతే వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు, పార్టీకి కాస్తంత దూరం అవుతూ ఉంటారు. చాలా చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకే ఇన్ఛార్జ్ బాధ్యతలను అయితే అప్పచెప్పారు. అయితే వారిలో ఎక్కువ మంది జనంలోకి రావట్లేదు. క్యాడర్కి అందుబాటులో ఉండని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజాదరణ విషయంలో అంతగా గ్రాఫ్ లేని వాళ్ళు చాలామందే ఉన్నారట. ప్రజా సమస్యల మీద పార్టీ కోసం పనిచేసే వారిని ఎంపిక చేయకపోతే క్యాడర్కి నేతలకి మధ్య గ్యాప్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అది చివరికి పార్టీకి అయితే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఎవరిని ఇన్ఛార్జ్గా చెయ్యాలి, దాని మీద క్యాడర్ అభిప్రాయాలు కనుక పరిగణలో తీసుకుంటే అందరూ కలిసి పనిచేస్తారు. అప్పుడు పార్టీకి పూర్వ వైభవం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సూచనలు అన్నీ వైసీపీ అధినాయకత్వం ఆలకించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఈ రోజు నుంచే సంసిద్ధం చేయాలి అనేది, ఆ దిశగా ఎప్పటి నుంచే బలమైన అడుగులు పడాలి అని అయితే అందరూ కోరుకుంటున్నారు. సర్వేల విషయంలో వెనక్కి తగ్గడం, సర్వేలను నమ్ముకొని ముందుకెళ్ళాలి అని అనుకోవడం, విరమించుకోవడం అంతవరకు బాగానే ఉంది. అదే నేపథ్యంలో పార్టీలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలనేది చాలామంది కోరుకుంటున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతున్నాం.